హలో వ్యూయర్స్, వెల్కమ్ టు శ్రీవిన్ ఎంటర్టైన్మెంట్స్. నా పేరు విద్యాసాగర్ వర్మ. ఈరోజు మన స్టూడియోకి ఏపీ స్టేట్ రజక సంఘం అధ్యక్షులు జయన్న వచ్చారు. సో ఆయనతో ముఖాముఖి. అన్న, మీ రాజకీయ ప్రస్థానం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? నమస్కారం విద్యాసాగర్ గారు. నా రాజకీయ ప్రస్థావనం 2004లో అంటే 2003లో స్టార్ట్ అయింది. 2003లో వైఎస్ గౌరవనీయులైన దివంగత రాజశేఖర రెడ్డి గారు చేవల్లిలో పాదయాత్ర మొదలుపెట్టారు. కాంగ్రెస్లో ఆయన మొదలుపెట్టినప్పుడు జమ్మలమడుగులో, నాది నేటి ప్లేస్ జమ్మలమడుగులో అప్పుడు దేవగూడి నారాయణ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు. అప్పుడు ఆయన పాదయాత్ర స్టార్ట్ చేశాడు. మా జమ్మలమడుగులో నారాపురం దేలం అని ఒక దేవలం ఉంటుంది, పెద్ద దేవలం, పురాతన దేలం. ఆ దేలం దగ్గర నుండి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు నామినేషన్ వేయాలని అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఆ రోజు అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆయన పాదయాత్ర స్టార్ట్ అవుతే, అంతకుముందు నేను అప్పుడప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళేవాడిని. వెళ్తూ మా ఊర్లో మురళీ సార్ అని ఆయన మంచి లీడరు, ఆయన ఉన్నవారు. ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళము, అట్లా వీళ్ళ దగ్గరికి వెళ్తున్న వాళ్ళం, ఇట్లా వీళ్ళ దగ్గరికి పోతూ ఆ పాదయాత్రలో నేను కూడా ఆయనతో పాటు కడప వరకు, అంటే కడప 70 కిలోమీటర్లు ఉంటుంది, కడప వరకు జర్నీ చేశాను నేను కూడా ఆయనతో పాటు. అక్కడక్కడ ఆల్టింగ్ ఉంటుంది, భోజనాలు ఇవి జరుగుతూ ఉన్నాయి. దానితో పాటు మనం కూడా భోజనం చేసుకుంటూ వాళ్ళతో పాటు భజనలు, చెక్క భజనలు అవి ఇవి చేస్తా, ఏది భజన చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పాటు మనం సరదాగా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత 2004 స్టార్ట్ అయ్యాయి ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు అక్కడ ఉన్న ఒక నాయకునికి టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఆదినారాయణ రెడ్డి గారని. ఆయనకు టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఆ టికెట్ ఇచ్చినప్పుడు ఆయన స్టార్ట్ అయింది ఎలక్షన్కు. అప్పుడు మా ఊరు కన్నెనూరు అని ఒక విలేజ్, ఆ విలేజ్లో ఆయన ప్రచారం వచ్చినప్పుడు ఆయనతో పాటు మేము కూడా డోర్ టు డోర్ తిరగడము, ఇలా తిరుగుతూ ఎలక్షన్ అయిపోయింది. గవర్నమెంట్ 22,000 చిల్లర మెజారిటీతో ఆయన గెలిచాడు. నాకు బాగా గుర్తుంది, 2004లో ఆయన గెలిచింది కూడా 22,000 చిల్లరతో గెలిచాడు ఆయన. గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినారు. ఇంకా అంతట్లో అయిన తర్వాత నేను ఏదైతే ఇడుపులపై దగ్గర ఒక విలేజ్లో నేను మ్యారేజ్ చేసుకున్నాను, 2000లో మ్యారేజ్ చేసుకున్నాను. మా బామారిది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్కు బాగా దగ్గరగా ఉన్నవారు ఆయన, కొండయ్య ఆయన పేరు, మా బామారిది పేరు, మా మిస్సెస్ అన్న. ఆయన జగన్ సార్ దగ్గరికి వెళ్ళేవాడు. నేను కూడా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి అబ్బాయే కదా జగన్మోహన్ రెడ్డి సార్, ఆయన దగ్గరికి నేను కూడా వెళ్ళేవాడిని బెంగళూరుకి. ఇక్కడ ఆర్టీసీ బస్సు ఎక్కడం, అక్కడ వెళ్ళేవాళ్ళము. కోరమంగళంలో సారథి ఇండ్లు, ఆఫీసు పక్కనే ఉండేటి, అక్కడికి వెళ్ళేవాళ్ళం. మనకు ఏదైనా అవసరం ఉంటే, ఏదన్నా కార్యకర్తల సమస్యను అవి ఇవి ఉంటే, అప్పట్లో ఆయన రాజకీయంలోకి రాకముందు కూడా మన జిల్లాలో ఏదైనా సమస్య ఏదన్నా ఉంటే చెప్పి, నాన్న వాళ్ళకు చెప్పి, అది అక్కడ ఉన్న లీడర్లకు చెప్పి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు చెప్పి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయించేవాడు. అట్లా నేను మా బామర్దమ్మడి వెళ్ళేవాడిని. వెళ్తున్నప్పుడు ఒకరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు బాగా చలికాలం వెళ్ళాను నేను. ఆఫీస్లో ఒక 9:30కి అట్లా వచ్చి ఆఫీస్లో కూర్చున్నారు. ఎవరు లేరు, ఒక 5 మంది అంతే, ఒక 4-5 మంది అంతే. ఆ 4-5 మందిలో ఆ రోజు మా బామర్ది గారికి ఒక మాట చెప్పాడు ఆయన, ఏదైనా కొండయ్య, ఏదైనా కాన్స్టిట్యుయెన్సీలో మన జిల్లాలో ఎవరైనా సమస్యల్లో, ఎవరైనా పేదవాళ్ళు కానీ, ఏదైనా యువత కానీ, లేదంటే నీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కష్టాలలో ఉంటే నాకు ఫోన్ చేయి. వాళ్ళకు మనం ఏదో నాన్న చేయాలా అనేది కాకుండా మనం కూడా ఓన్గా వాళ్ళకు సహాయం చేద్దాము, మనకు ఉన్నంత మటుకు సాయం చేద్దాము కొండయ్య అని చెప్పాడు. అది చెప్పిన తర్వాత నాకు అసలు ఒంటరి నేను, అయ్యో ఒక సీఎం గారి అబ్బాయి ఈయన మనం ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు కదా అనుకున్నా.
ఇంకా ఆ రోజు నుండి నేను అప్పుడప్పుడే వైఎస్ జగన్ యూత్ అనేది ఒకటి పెట్టారు, వైఎస్ జగన్ యూషన్ అని. నేను అప్పుడు నాకు ఒక బైక్ ఉండేది, ప్రతి బైక్ మీద కూడా వైఎస్ జగన్ యూషన్ అని ఉండేది. వైఎస్ జగన్ యూషన్ అనేది మేము రాపించుకునే వాళ్ళం దానిపైన, జగన్ సార్ యూషన్ అనేది. అప్పుడు మొత్తం ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఈ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఈ ఏరియాలంతా బాగా అందరూ మేము జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేలు చేసుకున్న వాళ్ళం, రాజశేఖర రెడ్డి గారి బర్త్డేలు, రాజారెడ్డి గారి వరదంతులు, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని మేము చేసుకుంటూ, సార్ ఏదైనా ప్రోగ్రామ్స్కు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఈ ఐ హాస్పిటల్ అనేది ఇంతకుముందు ఎల్వి ప్రసాద్ కాదు, జీవీకి ఆపోజిట్ ఒక ఐ హాస్పిటల్కు ఓపెనింగ్కి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పట్లో వాళ్ళు పిలిచారు, ఆయన రిబ్బన్ కట్ చేశారు. అట్లా ఎక్కడైనా హోటల్స్ ఏదైనా ప్రోగ్రామ్స్కు చీఫ్ గెస్ట్గా ఆయన పిలిచినప్పుడు మాకు విషయం తెలుస్తుంది. తెలవంగానే మేమందరం సార్కు ఫాలోవర్గా వెళ్ళేవాళ్ళం. అప్పుడు బెంగళూరులో కూడా జయరామని సార్కు ఒక పిఏ ఉన్నవాళ్ళు, జయరామని, ఆయన ఇప్పుడు కాలం చెల్లారు, నంది మండలం అయింది. ఆయనకు మనం వెళ్ళేవాళ్ళము. ఆయన ఏదన్నా మేము పోతానే ఏదన్నా టిఫిన్ చేశారా, సారు అరుస్తారు, టిఫిన్ చేశారా, ఏమైనా తిన్నారా అంటే తిన్నామన్నా వచ్చేసామంటే సరే ఇంకా సార్ వస్తారు రెడీ అవుతున్నారని అలా చెప్పేవాళ్ళం. ఈ విధంగా మేము సార్తో పాటు ఉంటూ ఎలక్షన్ మొత్తం గవర్నమెంట్ అయిపోయింది. మళ్ళా 2009 వచ్చింది, అంటే 2004 నుండి 2009 వరకు మళ్ళీ ఎలక్షన్ వచ్చాయి. మళ్ళీ ఎలక్షన్లో కూడా ఇంకా బాగా యాక్టివ్గా తిరిగాం. యూత్ అంతా మేము జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్స్ మాదిరి బాగా తిరిగాం. బాగా తిరిగితే మళ్ళా సారు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చారు. మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక ఇంకా మేము ఇంకా కొంచెం యాక్టివ్ అయిపోయాం. యాక్టివ్ అయిపోతూ ఇంకా దివంగత రాజశేఖర రెడ్డి గారికి హెలికాప్టర్లో ఆయన మిస్ కావడము, మా అందరికీ తీరని లోటు, రాజశేఖర రెడ్డి గారు లేరనేది ఒక ఎందుకంటే మాకు ఆయన ఏంటంటే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు, ఫీజు రింబర్స్మెంట్ కానీ, ఉచిత కరెంటు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇలాంటి 108 వాహనాలు కానీ ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ఆయన లేడు, అసలు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ మిస్ అయిందని లోపల మాకు నమ్మలేకపోయాం మేము. ఇంకా ఆ రోజు నుండి మాకేమీ దిక్కు తెలియదు, నాయకుడు ఆయనే, ఆయనకు ఇలా అయింది, ఏం చేయాలి అనుకున్నాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే సీఎం అవుతారేమో అనుకున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు ఎక్స్పెన్స్ లేదో, లేకుంటే ఆయన చెయ్యొద్దనో, లేదంటే రాజశేఖర రెడ్డి కొడుకు ఇంకొకరిని చేయాలని ఏమన్నా వాళ్ళకి మనసులో ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సీఎం కాలేదు. సీఎం కాకపోయినా మేము ఆయనమ్మడి, ఆయన సీఎం కాకపోయినా ఆయనమ్మడి మేము ఉన్నాం. ఆయనమ్మడి మేము ఉండే కొద్ది రోజుల్లోనే ఆయన మీద అలిగేషన్ స్టార్ట్ చేశారు వీళ్ళు. ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కోట్లు సంపాదించారు, ఇన్ని లక్షలు సంపాదించారు అని చెప్పేసి అలిగేషన్ స్టార్ట్ చేశారు. అలిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ఎవరు ఈ మన ఈయన ఏమంటారు, ఈయనకు ఎర్రంనాయుడు మన శంకరయ్య అని వాళ్ళ అదే శంకరయ్య అని ఆయన కూడా వాళ్ళిద్దరు ఏదో కేసేసి జగన్మోహన్ రెడ్డి, ఒక కాంగ్రెసు చూడండి ఇక్కడ స్టిక్, ఒక కాంగ్రెసు ఒక టీడీపీ వ్యక్తి ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసేసారు. కేసేసి ఈయన జైలుకి పంపించారు. అన్న, గతంలో మీ పార్టీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్గా మాట్లాడేవారు, ఇప్పుడు చాలా సైలెంట్ అయిపోయారు, భయపడ్డారంటారా? అగ్రెస్గా ఎవరేమీ అంత మాట్లాడలేదు. అగ్రెస్గా మాట్లాడినది ఏం లేదు. సబ్జెక్ట్ పరంగా వాళ్ళు అవతల ఏవైతే మాట్లాడతారో దానికి కౌంటర్గా సమాధానం ఇచ్చారు తప్ప దాని అగ్రెషన్ ఎలా అనుకోవడం బెస్ట్. విద్యాసాగర్ గారు, ఇప్పుడు మీరేదన్నా నన్ను మాట్లాడతారు, నన్ను మాట్లాడిందేమో వీడియోలో ఉండదు, నేను మాట్లాడిందేమో బూతులాగా చూపిస్తున్నారు. ఎందుకంటే మీకు మీడియా ఛానల్ ఎక్కువ ఉన్నాయి, మీ మీడియా ఛానల్ ఎక్కువ ఉండి ఇలా ఆయన మాట్లాడాడు, ఇలా మేడం మాట్లాడింది, ఇలా ఈయన మాట్లాడానే అని మీరు దాన్ని పబ్లిసిటీ చేస్తున్నారు. కానీ మీరు చేసిన పనులే మేము అడుగుతున్నాం. మీరు ఏదైతే మాట్లాడతారో, ఏదైతే మీరు మా మీద బురద తల్లుతారో, లేని అబద్ధాలు మాట్లాడతారు కదా. మరి 14 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా మీరు.
మా ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పు చేశారని మీరు అన్నారు. మరి మా పార్టీ నాయకులకు కానీ మా పార్టీ కార్యకర్తలకు కానీ మాకు కోపం రాదా? మా నాయకుడు మీరు అంటుంటే, మీ ఛానల్ ఉంది విద్యాసాగర్ గారు, మీ ఛానల్ ఎండి గారు ఉన్నారు, మీ ఛానల్ ఎండి గారిని ఏదన్నా అంటే తప్పు లేకపోయినా తప్పు అని అంటే మీరు నా విన్నా అన్నారా? దానికి కౌంటర్ ఇచ్చారు మా నాయకులు తప్ప అది ఏదో బూతులు తిట్టడమో అలా కాదు కదా. బూతులు ఎందుకు తిడతామండి? మీరు మరి 14 లక్షల కోట్లు ఉన్నారు, 14 లక్షల కోట్లు ఏపీకి అప్పు ఉంది అన్నారు. చూపించగలుగుతారా 14 లక్షల కోట్ల అప్పు? ఎక్కడదండి? ఇప్పటికీ మనకు 8 లక్షల కోట్లు దాటలేదు మన అప్పు. ఇది ఈ 10 ఏళ్ళ గవర్నమెంట్ పాలన, మీ గవర్నమెంట్ మా గవర్నమెంట్ తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఈ 2 ఏళ్ళు మీరు చేసిన అప్పులతో కూడా ఇప్పుడు 8 లక్షల కోట్లు దాటుతున్నాయి. 8-9 అవుతుంది. మీరు 14 లక్షల కోట్లని ఎందుకన్నారు? మీరు మరి ఈ విధంగా మీరు బుడత తగులుతూ ఉంటే మేము ఏది కాముచ్చుగా కూర్చోవాలన్నా? మీరు ఏం మాట్లాడినా మేము సైలెంట్గా ఉండాలన్నా? అంటే మా నాయకుడు అంటే మేము ఊరుకుంటామా? అంటే మీరు ఏమైనా మేము మాట్లాడితే మీరు రెడ్ బుక్ ఓపెన్ చేస్తామంటారు. ఏంటి రెడ్ బుక్? రెడ్ బుక్ ఎన్ని రోజులు చేస్తారు? ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా చేసి 2 సంవత్సరాలు మీరు రెడ్ బుక్ ఓపెన్ చేస్తారు. జైల్లో పోయినా కూడా మాకు అన్నం పెడతారు కదా, మేమేం తప్పు చేయట్లేదు. ఇదే మేము ఉన్నది అడుగుతున్నాం. అడిగితే మీరు మాకు రెడ్ బుక్ ఓపెన్ చేసి జైలు అంటున్నారు. సోషల్ మీడియాలో మీరు చేసిన తప్పులు షేర్ చేస్తే జైలు అంటున్నారు. మాట్లాడకూడదు ఎవరు. మేము చేసిందే మా పరిపాలననే మీరు దాన్ని ఎస్ అనాలా, ఎస్ బాస్ అనాలా, బస్ అంతే. మీరు ఎస్ బాస్ అంటే రెడ్ బుక్ ఓపెన్ చేయరు. లేదు ఇది తప్పు, మీరు అన్యాయం చేస్తున్నారు, మీరు డబ్బులన్నీ డైవర్ట్ చేస్తున్నారు, పథకాలు ప్రజలకు అందాల్సిన పథకాలు మీరు అవనీళ్ళగా అమరావతిలో నీళ్ళ ఖర్చు పెడుతున్నారు అని మేము అడుగుతున్నాం. మా గవర్నమెంట్లో రోడ్లు లేవు అన్నారు. మరి ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది కదా, రోడ్లు ఏమైనాయి? రాండి, విలేజ్కి వెళ్దాం, పల్లెలకు వెళ్దాం, రండి. రోడ్లు ఎలా ఉన్నాయో అద్దుమానంగా ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర ఒక ఫీటు గుంతలు, బండ్లు ఇలా తిరుగుతున్నాయి. బైకులలో కింద పడుతున్నారు. 2 వీలర్లు పోయేదానికి కష్టపడుతున్నారు. 2 వీలర్ కష్టపడుతున్నారు. బైకు డబుల్ త్రిబుల్ జర్నీలు చేయాలంటే దాన్ని అడగద్దా? అలా ఎందుకంటే మీరు ఆడిన అబద్ధాలు, కూటమి కానీ లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు, మీ ముగ్గురు మీ బీజేపీ మీరు ముగ్గురు కూటమి కదా. మీ కూటమి మీరు కలిసి గెలిచారు కదా. మీరు గుంపుగా వచ్చినా మాకు ఎన్ని ఓట్లు వచ్చాయి? 40% మాకు వచ్చాయి. గుంపుగా వస్తే క్యాలిక్యులేషన్ లెక్కేసుకో. పవన్ కళ్యాణ్ ఓట్లు పక్కకు పోతే, బీజేపీ ఓట్లు పక్కకు పోతే తెలుగుదేశానికి ఎన్ని ఓట్లు వచ్చాయి? మరి ఆ రోజు కూడా మేము కూడా ఏదైనా కూటమితో రావాలనో లేకపోతే మేము గుంపు కట్టుకోవాలనుకుంటే మేము సీఎం అయ్యేవాళ్ళం. రెండోది అబద్ధాల హామీలు, అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామని 2018 విద్యాసాగర్ గారు 2018లో మీరు గుర్తు చేసుకోవాలి. ఒకటి, జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నాడు చంద్రబాబు నాయుడు. మహనీయుడు. ఆయన అబద్ధాలకు అది అవార్డులు అంటారు కదా, అవార్డులు సంవత్సరానికి ఒక 3-4 అవార్డులు చంద్రబాబు నాయుడు దొరుకుతాయి. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నాడు. జిల్లాకు ఎయిర్పోర్ట్ కాదు, అసలు ల్యాండ్ కూడా కేటాయించలే. అంటే ఈ జిల్లాకు ఒక 100 ఎకరాలు, ఈ జిల్లాకు ఒక 200 ఎకరాలు అట్లా ల్యాండ్ కూడా కేటాయించలే. ఇట్లా అన్ని వాళ్ళు చేసేటన్ని అబద్ధాల మీదనే వాళ్ళు చేస్తున్నారు. ఎప్పుడు ఉంది చెప్పు? చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి దగ్గర నుండి, దివంగత రామారావు గారి దగ్గర నుండి ఆయన అల్లునిగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆయన ఎందుకు పక్కకి వెళ్ళిపోయాడు, ఈయన ఎందుకు సీఎం అయ్యాడు అనేది అది ఒక హిస్టరీగా, అది ఏది సస్పెన్స్గా అయిపోయింది. ఎందుకు ఆయనకేమైనా ఆరోగ్యం బాగలేదా? ఆయన ఇంట్లో ఉండి ఈయన సీఎం చేస్తే ఆయన ఎందుకు నా అల్లుడు నాకు ఇలా అన్యాయం చేశాడని ఎందుకు ఆయన మాట్లాడాడు? మరి ఆనింటి జెండా ఎవరిది, ఎజెండా ఎవరిది? జెండా గౌరవనీయులైన ప్రీతం నేత ఆయన రామారావు గారిది.
జెండా అయింది ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి రామారావు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు జెండా మా నాయకుందే, ఎజెండా మా నాయకుందే, మా నాయకుందే, జెండా మా నాయకుందే, ఎజెండా మా నాయకుందే, కష్టం మా నాయకుందే. మా నాయకునితో పాటు మా నాయకుని చిత్తశుద్ధి చూసి జనాలందరూ ఒక్కొక్కరుగా ఈరోజు 20 లక్షల పైన మెయిన్ కార్యకర్తలు మా పార్టీకి ఉన్నారు. 20 లక్షలకు పైబడి మా పార్టీ కార్యకర్తలు ఈరోజు మా పార్టీ ఆఫీస్ నుండి ఒక మెసేజ్కి పిలిపిస్తే వేలాది మంది కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చేసి ప్రజల కోసం మేము పనులు వదిలేసుకొని 4 రోజులు ప్రజల కోసం పనిచేసి 4 రోజులు మేము బతకడానికి మా బిజినెస్లు మేము చేసుకుంటూ మా భార్య పిల్లలు చదివించుకుంటూ మేము మా నాయకుడు ఏదైతే ప్రజల సేవ చేయడానికి వచ్చాడో ఆయనతో పాటు మేము ప్రజల సేవ చేసేదానికి మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మడి చివరి వరకు మా జీవితం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితో మేము నడుస్తాం. మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సామాన్య కార్యకర్తలను కూడా ఎంపీలు చేశాడు. నందిగాం సురేష్ గారు ఎంపీ అయ్యారు, అరకు మాధవి మేడం గారు ఎంపీ అయ్యారు. ఆ విధంగా చూసుకుంటే సామాన్యులు అంటే ఒక డబ్బు మా దగ్గర ఇంత లేదు, మేము డబ్బులు పెట్టుకోలేమంటే డబ్బుతో పని లేదు. నాయకుడు మంచోడు ఉంటే మనం ఆటోమేటిక్ గెలుస్తాం. మన నాయకుడికి ఒక ప్రణాళిక ఇచ్చిన మాట తప్పకోకుండా ప్రజలకు నెరవేరుస్తారనేది ప్రజలు నమ్మితే డబ్బుతో పనే లేదు, ఆటోమేటిక్గా ప్రజలు ఓట్లేస్తారు. అన్న, వచ్చే ఎన్నికల్లో మీరు గెలుస్తామని అనుకుంటున్నారా? సో గెలవాలనుకుంటే మీ దగ్గర ఉండే ప్రణాళికలు ఏమున్నాయి? ఇక్కడ గెలుస్తామా ఓడుతామా అనేది పక్కన పెట్టేసేయండి, ఎందుకంటే ఎలక్షన్గా టైం ఉంది. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యంలో మీరు ప్రజలకు ఏం హామీలు ఇచ్చారు, కూటమి ప్రభుత్వము ఏం హామీలు ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఏమి ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చారు, లోకేష్ బాబు గారు ఏమి ఇచ్చారు అనేది ప్రజలు చూస్తున్నారు. మీరు ఇచ్చిన హామీలు మీరు సక్రమంగా నెరవేర్చండి. సక్రమంగా నెరవేర్చి ప్రజాస్వామ్యంలో మనం ఎలక్షన్కి వెళ్దాం. ఎలక్షన్ టైం ఉంది. ఇప్పుడు మేము ఈరోజు మీరు ఇచ్చిన హామీలను ప్రజలకు అందించమని దాన్ని అమలు చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలో ఏ ఒక్క నాలెడ్జ్ ఉన్న రాజకీయ నాయకుడు కానీ నార్మల్గా నేను ఒక వైఎస్ఆర్ పార్టీలో ఒక చిన్న కార్యకర్త, వైఎస్ఆర్ పార్టీలో చిన్న కార్యకర్త నేనే అడుగుతున్నా, ఈ మెడికల్ కాలేజీలో ఎందుకు రద్దు చేయాల్సి వస్తుంది? అమరావతిలో ఆ నీళ్లు తోడేదానికి ఖర్చు పెడతారు కదా, ఆ డబ్బులతో అమరావతిలో ఇప్పుడు ఏపీలో ఒక 5 కాలేజీలు 6 కాలేజీలు రెడీ అయిపోతాయి. 70%, 80%, 90% తయారైన కాలేజీలు ఉన్నాయి. అమరావతిలో నీళ్లు తోడతారు కదా, ఆ నీళ్లు తోడే డబ్బులు ఆ కాలేజీలకు పెడితే ఎంతోమంది పిల్లలు డాక్టర్లు అవుతారు, ఎంతోమంది పేదవాళ్ళు కూలీ నాలి పని చేసుకున్న వాళ్ళు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో పండుకొని ఆపరేషన్లు చేసుకోవాలన్నా హెల్త్ పరంగా ఎన్నో మనం తినే ఫుడ్ అలాంటిది ప్రతి ఒక్కరికి వ్యాధుల్లో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటికి గవర్నమెంట్ వ్యవస్థ ఉంటే ఎంత బాగుండేది. అలాంటిది మీరు దాన్ని చేయట్లేదు, దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. మళ్ళీ అదేంది కొత్త ఓడు మమ్మీ డాడీ అంటాం కదా మనం ఇంగ్లీష్లో, అట్లా పీపీపీపీ అంట. పీపీపీ అంటే నువ్వు నాకు సాయం చేయి, నేను ఆయనకు సాయం చేస్తా. ఎవరు చేస్తారండి? మీ కోర్టు బాగుంది, నాకు ఇస్తారా? ఇయ్యరు కదా. అది పీపీపీ మోడల్ అంటే ఎందుకు ఇస్తారు? ఎవరు సంపాదించుకునేది వాళ్ళు ఉంటుంది. మీ నాన్న వాళ్ళు సంపాదించుంటారు, దాన్ని మీరు అనుభవిస్తుంటారు. నేను పేదవాడిని, నాకు ఈ పీపీపీ మోడల్ ఇయ్యి అంటే ఇస్తారా? దీన్ని ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడం, దాన్ని ఇంకొక రూట్లో క్యాచ్ చేసుకోవడం, అది కరెక్ట్ కాదు. దానిపైన మేము ప్రజల్లోకి వెళ్తాం. మీరు కరెంటు రేట్లు పెంచారు, బస్సులు అన్నారు, ఫ్రీ బస్ అన్నారు, సూపర్ 6 సక్సెస్ అన్నారు. సూపర్ 6 హిట్ అంట.
ఎందుకంటే ఇక్కడ బాలకృష్ణ గారు సినిమా యాక్టరే, పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టరే, మొత్తం షిఫ్ట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. బస్ ఇటు 100 days సినిమా ఆడుతున్నది. ఏమంటాం మనం, ఒక పిక్చర్ రిలీజ్ అవుతే 100 days అని చెప్పేసి ఎవరినైనా అడిగితే ఎన్ని రోజులు ఆడిందంటే 100 days అంటే 100 days. ఇట్ అంటే ఇట్టు సూపర్ 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 అని బయటకు వస్తారు చూడు, ఆ విధంగా చెప్తున్నారు. అందులో ఒకటి ఇక్కడ మా దురదృష్టమో లేకపోతే ప్రజలు చేసుకునే పాపమో తెలియదు కానీ మొత్తం ఈ ఎల్లో మీడియా అంటాం కదా, ఎల్లో మీడియా అనొచ్చా లేదంటే కినా మీడియా వ్యవస్థను నేను తప్పుగా మాట్లాడట్లేదు. మీడియా వ్యవస్థ అంటే అందరినీ కూడా గౌరవించే వాళ్ళమే మేము, మా పార్టీ కానీ మేము కానీ గౌరవిస్తాం. అట్లనే మీది కూడా ఒక మీడియా ఛానల్లే, మేము తప్పు పట్టట్లేదు. కానీ వాళ్ళు ఆ రోజు విద్యాసాగర్ గారు మా గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ కలిసి ఇది 2014 నుండి 2018 వరకు, 2018 నుండి 24 వరకు, అంటే 10 ఏళ్ళే కదా పరిపాలన రాష్ట్రం విడిపోయిన తర్వాత. ఈ 10 ఏళ్లకు మన రాష్ట్రానికి అప్పు ఎంత అయింది? 7 లక్షల చిల్లర అప్పు అయింది ఇద్దరు కలిపి. మా గవర్నమెంట్లో వచ్చేసి 2,30,000 కోట్లు, మా 3,30,000 కోట్లు మా గవర్నమెంట్లో అప్పు అయింది. దాంట్లో మేము 2 లక్షల పైన మేము సంక్షేమ పథకాలకు ఇచ్చాము, అది పేదవానికి అందింది. జగనన్న అంటే ఈరోజు ప్రతి ఇంట్లో జగనన్న ఫోటో ఉంది, ప్రతి ఇంట్లో జగనన్న ఫోటో ఉంది. మీరు ఏ పిల్లగాని దగ్గరికి వెళ్ళి, స్కూల్కి వెళ్ళి పిల్లగాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు ఆ జగనన్న ఉన్నప్పుడు మీకు ఫుడ్ బాగుందే, ఇప్పుడు ఫుడ్ బాగుందంటే పసిపిల్లలు వాళ్ళకేం తెలుసు. వాళ్ళు ఈరోజు జగనన్న ప్రభుత్వం అప్పుడు బాగుండింది, మాకు గుడ్డు ఉండేది, మాకు అప్పుడు మంచి ఫుడ్ ఉండేది, మంచి రైస్ ఉండేది అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్కసారి మీరు విద్యాసాగర్ గారు ఆలోచించాలా. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఆలోచిస్తారు తెలుసా? ఆయన గురించి కూడా చెప్పాలి మనం. 2018 ఎలక్షన్లో మేము పోటీ పడే ఇప్పుడు 18 ఎలక్షన్లో 4.5 సంవత్సరం పాలించాడు ఆయన. ఇది 2014 నుండి 2018 లాస్ట్ వరకు పాలించాడు. పాలించిన తర్వాత అక్క చెల్లెమ్మలకు పశువు కుంకానికి 10,000 వేశాడు. ఎప్పుడు వేశాడు? పశువు కుంకానికి ఎలక్షన్ మూమెంట్లో 10,000 వేశారు. ఎందుకు 10,000 వేశారు? ఓట్లు వస్తాయని, అక్క చెల్లెమ్మలు మహిళలంతా ఓట్లు ఇస్తారని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా చేయొచ్చు కదా, అలా చేయలేదు. మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి చిన్న పిల్లల దగ్గర నుండి 10th క్లాస్ వరకు వాళ్ళకి ఓటు ఉంటుందా? 10th క్లాస్ పిల్లలకు ఓటు ఉంటుందా? 16-17 ఏళ్ళకే 10th క్లాస్ వస్తారు. మరి అంత పిల్లల్ని కూడా అంత ప్రేమగా ఆ పిల్లలకు ఫుడ్ దగ్గర నుండి, సాక్సుల దగ్గర నుండి, బట్టల దగ్గర నుండి, అమ్మ ఒడి 15,000 ఇచ్చేస్తే 13,000 తల్లి అకౌంట్లో ఇచ్చేసి 2,000 రూపాయలు మన మరమ్మతులకు కానీ మనకు మరుగుదొడ్లకు కానీ శుద్ధంగా ఉండాలని చెప్పేసి దానికి ఒక వ్యవస్థ తయారు చేసేసి ఆ పాలన అంటే అలా నడిపించారు. ఈరోజు మా వైఎస్ఆర్ పార్టీలో, మా పార్టీలో ఎవరైనా కార్యకర్తను మీరు ఎవరినైనా అడగండి, నేను అలాంటి కార్యకర్తను. వైఎస్ఆర్ పార్టీ ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతనలో ఆయన కింద మేము పనిచేయాలంటే మా అదృష్టం. ప్రజలకు సేవ చేసే అవకాశం మాకు దక్కింది. ఈరోజు మా నాన్న వైఎస్ఆర్ పార్టీ, మా డాడీ వైఎస్ఆర్ పార్టీ అంటే జగనన్న మనుషులు జగనన్న పార్టీలో ఉన్నారనేది మాకు ఒక గర్వంగా మేము బయట వైఎస్ఆర్ పార్టీ మాదని చెప్పుకుంటాం మేము. ఎందుకంటే మా నాయకుడు ఇచ్చింది మాట తప్పేది ఉండదు. ఏ ఒక్క కార్యకర్త మీరు వెళ్ళండి, ఇంకొకరు వెళ్ళండి, ఎవరు వెళ్ళినా అన్న ఈ విధంగా ఉంది అంటే రా బ్రదర్ కూర్చో, రాన్న కూర్చో, ఏం చెప్పున్నా ఏంది పరిస్థితి అలా అడుగుతాడు ఆయన. ఏంటంటే కొంతమంది వేరే విధంగా జగనన్న అపాయింట్మెంట్ ఇవ్వడు అది ఇదని ఇలా అంటారు కదా. వందల మంది అసలు అక్కడికి ఆయన దగ్గరికి మీరు వెళ్ళండి. ఒకరోజు మీరు మీడియా యాంకర్గా లేకుండా మీ సూట్ కాకోకుండా మామూలుగా సివిల్ డ్రెస్లో మాదిరి వెళ్ళండి. మీరు వెళ్ళి అడగండి, మీరు అన్న ఈ కష్టం ఉందన్న, ఇది ఉంది అన్న, ఇలా ఉంది అన్న, మా నియోజకవర్గంలో ఈ ప్రాబ్లం ఉందన్న అని ఇమీడియట్లీ అది కేఎన్ఆర్ ఫస్ట్ అది చూసి అదేందో మాట్లాడంటే కేఎన్ఆర్ గారు ఆయన పక్కకు వచ్చి అన్న చెప్పండి, మీరు చెప్పండి అన్న అని చెప్పి అక్కడున్న ఇన్ఛార్జి, అక్కడున్న ఎమ్మెల్యే, అక్కడున్న ఎంపీ గారికి ఇది చూడండి అని ఈ విధంగా ఉంటుంది పాలన. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎవరు వెళ్ళినా భుజం మీద చేయడం, మా ఫోటో దిగడం,
భుజం మీద చేసి ఫోటో దిగితే అయిపోయా. అలా కాదు, ఫోటోలు అనేది కాదు, ఇక్కడ పాలన అనేది ఉండాలి. ఒక్క నాయకుడు, మీరు మా నాయకుడు ఒక మాట చెప్తాడు, మీ నాయకుడు ఎవరంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కాలర్ ఎగిరేయాలనేది, మీ నాయకుడి పేరు చెప్తే కాలర్ ఎగిరేయాలి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని. ఇది మా జగన్మోహన్ రెడ్డి గారి ఇది టీడీపీ కార్యకర్తలు చెప్పగలుగుతారా మీ నాయకుడు ఎవరంటే? చంద్రబాబు నాయుడు చెప్తావు, నువ్వు ఏం చేసావు చెప్పు. ఇప్పుడు నువ్వు ఇచ్చిన హామీలు ఏంటి, మీరు తెచ్చిన బడ్జెట్లు ఏంటి? ఒకటి ఎన్ని అబద్ధాలు. నార్మల్ మీరు ఒక విలేజ్లోకి వెళ్ళి అడగండి, మీరు విలేజ్లోకి వెళ్ళి అడగండి. ఈరోజు మేము ఉన్నప్పుడు మా ప్రభుత్వంలో రైతులకు అరటి పండు దగ్గర నుండి, మామిడి దగ్గర నుండి, బత్తాయి దగ్గర నుండి, ఉల్లిగడ్డ దగ్గర నుండి ఈ పంట రైతు ఈ రోడ్డును కింద పారపోసిపోయిన సందర్భాలు ఒక్కటి చూపించండి. టమోటా దగ్గర నుండి మా 5 ఏళ్ల గవర్నమెంట్లో, కోవిడ్ దగ్గర నుండి చెప్తున్నాను నేను, 5 ఏళ్ల గవర్నమెంట్లో ఏ ఒక్క ట్రాక్టరు అరటి పండ్లు పారేశారా? ఏ ఒక్క ట్రాక్టరు టమోటా పారేశారా? ఏ ఒక్క శీనాకాయలు పారేశారా? ఏ ఒక్క ట్రాక్టర్ ఉల్లిగడ్డలు పారేశారా? దానికి రేట్లు తగ్గిపోయాయా? లేదు కదా. ట్రైన్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. కలకత్తాకు ఢిల్లీకి పోయి ఢిల్లీకి ట్రైన్లు ఏర్పాటు చేయించి రైతులకు మంచి ధరలు వచ్చే విధంగా, గిట్టుబాటు ధర రైతుకు రావాలా అనే విధంగా ఆలోచించి పరిపాలన చేసిన నాయకుని దీన్ని బేస్ చేసుకుని మేము ఎలక్షన్కి వెళ్తాం. ఎలక్షన్కి మేము ఇలా వెళ్తాం. మేము ఎలక్షన్కు మా పాలన మేము అప్పుడు చేశాం కదా, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారని ఎలక్షన్కి ఇలా వెళ్తాం. ఎలక్షన్కి అనేది మాకు మేము ప్రజల దగ్గరికి పోయి మేము అడిగేదానికి మాకు ఒక రైట్స్ ఉన్నాయి. మా నాయకుని చిత్తశుద్ధి ఉంది. మేము ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము అడిగితే మమ్మల్ని ఈ రోజు కూడా మేము ప్రజల దగ్గరికి వెళ్తే మమ్మల్ని ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ ఈ కండవ ఉంటే మాకు ఇది ఒక జగనన్న కండం అంటాం. దీన్ని గుండెల్లా జగనన్న కండం అంటే ఈ కండ వేసుకుంటే మాకు ఒక మన జాతీయ జెండా వేసుకుంటే మన గన్నుతో కాల్చారు కదా. మన ఎక్కడైనా జాతీయ జెండా కప్పుకొని పోతే ఎవరు కూడా ఫైట్ చేయరంటారు కదా. ఆ విధంగా ఈ కండ వేసుకొని పోతే మాకు ప్రజలు వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటారు, కానీ నన్ను చూడరు, ఈ కండను చూస్తారు. ఇది మా పార్టీ, మా నాయకుని చిత్తశుద్ధి. అన్న, పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీని విమర్శించి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా. సో పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారి గురించి పెద్దగా మేము మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మా బాధ ఏమీ లేదు. పవర్ కోసం మీరు కూటమి కట్టి, కూటమిగా మీరు గ్రూపు కట్టుకొని ఒక సినిమాలో ఒక డైరెక్టరు హీరోకు ఏ విధంగా అయితే స్క్రిప్ట్ రాసి మీరు ఇలా మాట్లాడాలా, లేదు ఇలా ఫైట్ చేయాలా, ఇలా డ్యాన్స్ చేయాలా, ఇలా ఏడవాలా, ఈ డైలాగ్ కొట్టాలా అనేది ఆయన సినిమా యాక్టర్. ఆయన సినిమా యాక్టర్ కాబట్టి ఆ నారవారి కుటుంబంలో ఏదైతే ఈ స్క్రిప్ట్ తయారైందో ఆ స్క్రిప్ట్ను అక్కడ చదివారు. 2017లో ఆ తల్లి సుగాలి ప్రీతి ఇది అమ్మాయి దారుణంగా జరిగింది. మరి 2000 టీడీపీ గవర్నమెంటే కదా అప్పుడు ఉండింది. అప్పుడు ఈయన కూడా ప్రతిపక్ష పార్టీనే కదా, పార్టీ ఉండింది కదా అప్పుడు కాలేదు ఈయన వల్ల. నేను గవర్నమెంట్లోకి రాగానే ఈ మొత్తం మా కూటమి ప్రభుత్వం రాగానే అది అంతు తేల్స్తానన్నావు. సుగాలి ప్రీతిది ఏమన్నా తేల్చారా? ఆ కన్న తల్లి రోదన చూస్తే ఎవరికైనా ఒక కూతురు ఉన్న తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి బాధలేస్తుంది. అయ్యా ఆయనమ్మ గవర్నమెంట్ ఉండి కూడా ఈ పిల్లకు న్యాయం జరగలేదే అనే బాధ ఉంటుంది. అది ఒకటి. తర్వాత 33,000 మహిళలు వైఎస్ఆర్సీపీలో అదృశ్యమయ్యారు అన్నారు ఏపీలో. మరి ఆ 33,000 మంది మహిళలు ఎక్కడికి పోయారు? మీ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు దగ్గర సంవత్సరం 6 నెలలు, సంవత్సరం 7 నెలలు అవుతుంది. ఇంతవరకు ఎంతమంది మహిళలను మీరు వాళ్ళ ఇంటికి చేర్చారు? ఇదో 33,000లో మేము 20,000 మంది మహిళలు తెచ్చాం, 10,000 మంది మహిళలు తెచ్చాం, 5,000 మంది మహిళలు తెచ్చాం అని చూపించండి. అది ఒక అబద్ధం.
మేము గవర్నమెంట్లోకి నన్ను సీఎం చేయండి, మాకు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి, 500 యువతకు మొత్తం 10 లక్షల రూపాయలు, ఒక నియోజకవర్గానికి 500 మంది యువతకు 10 లక్షలు ఇస్తానని చెప్పావు. అది పోయింది. వారంటీర్స్, వైఎస్ఆర్సీపీలో వారంటీర్స్ 50 ఇళ్ళకు ఒక వారంటీర్స్ ఉండేవాళ్ళు అప్పుడు మా గవర్నమెంట్లో. ఆ వారంటీర్స్ అంతా ఎందుకంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు అంటే మినిమం 24, 25, 26 ఆ రేంజ్ 28 లోపు ఉన్న వాళ్ళే వారంటీర్స్గా ఎక్కువ వరకు చదువుకున్న వాళ్ళందరూ దానిలో పనిచేశారు. వాళ్ళందరినీ నా చెల్లెలు నా తమ్ముడు 5,000తో మీకు ఏమవుతుంది, 10,000 రూపాయలు మా గవర్నమెంట్ రాగానే 10,000 ఇస్తాం, మీ అన్న పవన్ అన్న అన్నావు, ఇచ్చావా? ఇలాంటి అబద్ధాలు హామీలన్నీ ఇచ్చి ఈరోజు గవర్నమెంట్ తెచ్చి ఈరోజు ఏమంటాను, నాకు పవర్స్ లేవు అంటావు. మరి నీకు పవర్స్ లేనప్పుడు నీకు 4 శాఖలు ఎందుకు? నీకు పవర్స్ లేనప్పుడు 4 శాఖలు ఎందుకు? ఇప్పుడు పేదవాళ్లకు ఒక యువతకు ఒక కాన్షియన్స్కి నువ్వు 500 మందికి 10 లక్షలు ఇస్తానన్నావే, మరి నువ్వు ఎన్నిసార్లు ఆంధ్ర నుండి తెలంగాణకు హైదరాబాదుకు ఎన్నిసార్లు నువ్వు ఫ్లైట్లలో వచ్చిన ఖర్చులు ఎంతైనాయి ఒక్కసారి లెక్క చెప్పు ప్రజలకు. నువ్వు అన్నావే నేను సామాన్యుని, నేను బుక్కులు చదివాను, నేను కానిస్టేబుల్ కొడుకును, నేను డబ్బుతో పుట్టలేదు, నాకు డబ్బు ఎక్కువ లేదు, నేను సంపాదించిన షూటింగ్ నాకు సరిపోతుంది అన్నావే. మరి నువ్వు అప్పుడు సంపాదించినప్పుడు హెలికాప్టర్లో తిరగలేదు కదా, నువ్వు షూటింగ్లో చేసినప్పుడు హెలికాప్టర్లో తిరగలేదు కదా. మరి ఇప్పుడు ప్రజల సొమ్ము కదా, అది ప్రజల సొమ్ము, నువ్వు తిరగచ్చు హెలికాప్టర్లో, తప్పులేదు. ఒక సీఎంకు పవర్ ఉంటుంది హెలికాప్టర్లో తిరగనీకి. ఎందుకంటే రోడ్డు మార్గాన్ని వెళ్తే టైం సరిపోదు, ఆ టైంలో వెళ్ళాలా, అక్కడి నుండి ఇంకొక ప్రోగ్రామ్, రోజుకి ఇన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. పరిపాలన నడిచేదానికోసం హెలికాప్టర్స్ కానీ ఫ్లైట్స్ కానీ ఒక సీఎం వాడేదానికి ఉంటుంది. డిప్యూటీ సీఎంకు ఎక్కడైనా హెలికాప్టర్ ఇస్తారా? డిప్యూటీ సీఎంకు ఎక్కడైనా హెలికాప్టర్ ఇస్తారా? డిప్యూటీ సీఎంకు ఎక్కడైనా ఎంఆర్ఓ ఆఫీసులో, పోలీస్ స్టేషన్లలో, గవర్నమెంట్ వ్యవస్థలో డిప్యూటీ సీఎం ఫోటో ఉంటుందా? డిప్యూటీ సీఎం రాజ్యాంగంలో ఉందా? అంటే ఇప్పుడు మీరు అబద్ధాల హామీ ఇచ్చి ప్రజలకు ఈరోజు అధికారం కోసం మీరు అబద్ధాల హామీ ఇచ్చి ఈరోజు మీరు గద్దె పైన కూర్చొని బడ్జెట్ లేదంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు సీఎం అయ్యారు. 3 సార్లు సీఎం అయినప్పుడు మనకు రాష్ట్రం విడిపోయినప్పుడు వాళ్ళు ఎన్ని అప్పులు చేసి బయటికి వెళ్ళారు. మా గవర్నమెంట్ వచ్చినప్పుడు 2 సంవత్సరాలు కొట్టుమిట్టాలు ఆడింది ఏపీ కోవిడ్తో. కొట్టుమిట్టాలు ఆడిన ఏపీని మొత్తం మా వైఎస్ఆర్ పార్టీ మేమందరం ప్రతి ఒక్కరం కార్యకర్తలము వారంటీర్లం మా చేతనయ్యే వరకు సర్వీస్ చేశాం. ఏ సంక్షేమ పథకాలు వారంటీర్స్ రాగలే. ఇదొక్కటి మీరు దీన్ని అండర్లైన్ చేసుకోవాలా విద్యాసాగర్ గారు, ఇదొక్కటి అండర్లైన్ చేసుకోవాలా. మీరు అంత కరోనాలో కొట్టుమిట్టలు ఆడుతూ ఉంటే రేషన్ ఆగలేదు, ఇంటింటికి బండ్లు వచ్చాయి, అవ్వాతాతలు పింఛన్ ఆగలేదు, అమ్మఒడి ఆగలేదు, కుల వృత్తులు చేసుకున్న వాళ్లకు ఆసరా పథకం కింద ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఏది టైలర్లకు ఇచ్చారు, వడ్డర్లకు ఇచ్చారు, రజకులకు ఇచ్చారు, నాయ బ్రాహ్మణ్స్కి ఇచ్చారు, ఈ విధంగా ఒంటరి మహిళలకు ఇచ్చారు, వికలాంగులకు ఇచ్చారు. ఇలా ప్రతి పథకం ఆగలేదు విద్యాసాగర్ గారు. ఎక్కడ కూడా ఏ పథకం అనేది ఆపలేదైనా, ఆపట్టు కూడా అంత అవసరం లేదు ఆయనకు. ప్రజలంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కలవండి, ఏ రోజైనా మీరు నన్ను అడిగిన విధంగానే సార్ను కూడా ఏదైనా కలవండి. ఆయన్ని కలిస్తే సార్ మీ గురించి ఇంత మంచి వ్యక్తి సార్ అనేది మీరు కూడా అర్థం చేసుకుంటారు. ఆయన దగ్గరికి మేము వెళ్తాం కదా విద్యాసాగర్ గారు. అన్న, ప్రజలందరికీ ఈ పథకాలన్నీ అంది ఉంటే వాళ్ళే మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేవాళ్ళు కదా, మరి మీకు అందలేదు అంటే కారణం ఏమైంటుందంటారు? ప్రతిపక్ష హోదా అందలేదంటే ఇక్కడ మేము చేసిన తప్పేం లేదు, కానీ మేము మా పార్టీ
మా అధినేత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ సక్రమంగా ప్రజలను దృష్టిలో పెట్టుకొని కష్టాలను ప్రజలకు ఏ విధంగా ఉంది అనేది పాదయాత్రలో ఆయన కళ్ళతో చూసి అవన్నీ ప్రజలకు ఏ విధంగా చేరాలా, ఈ డబ్బులు డైవర్ట్ కాకోకుండా ఏదైతే ఎక్కడైతే ప్రజల దగ్గరికి వేరే డిపార్ట్మెంట్లకు వెళ్ళిపోతే డైవర్ట్ అయిపోతాయని దీనికి వారంటీ వ్యవస్థను ఏర్పాటు చేసి దాన్ని ప్రజల వద్దకు 50 ఇళ్లకు ఒక వారంటీ పెట్టి ప్రజలకు కరెక్ట్గా అవినీతి జరగకోకుండా అందించాడు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళు ఇచ్చిన హామీలు ఏ విధంగా ఉందంటే, ఎన్నికల మేనిఫెస్టో వాళ్ళది మీరు చదవండి. మాది ఒక బైబులు, ఒక ఖురాను, ఒక భగవద్గీత, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో అంటే ఈ విధంగా ఉంటుంది. ఒక భౌతికతను ఏ విధంగా అయితే మనము గౌరవిస్తామో, ఒక ఖురాను ఎలా గౌరవిస్తామో, ఒక బైబుల్ను ఎలా గౌరవిస్తామో అలా ఉండాలా ఎన్నికల మేనిఫెస్టో అనేది మా నాయకుడు దాన్ని ఒక రూపకల్పన చేసి రిలీజ్ చేశాము. కానీ కూటమి ప్రభుత్వం కూడా చేసింది కదా ఎన్నికల మేనిఫెస్టో, దాని ఏ విధంగా ఉంది చూడండి మీరు. ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? కరెంటు ఛార్జీలు పెంచనన్నాడు, వారంటీర్లకు తీసేయనన్నాడు. జగన్ పెట్టిన పథకాలు ఏ పథకం కూడా నేను ఆపను అని ఉదరకొట్టాడు ఆయన. ఎందుకు? 3 సార్లు సీఎంగా ఉన్న వ్యక్తి మాట్లాడితే అయ్యో గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు చెప్పి అబద్ధం మోసం చేశాడనేది ప్రజలకు తెలుసు. కానీ మారాడేమో. ఏజ్లో 70 ఏళ్ళు, 71 సంవత్సరం, 72, 73 సంవత్సరాలు దగ్గర అది మన ఎలక్షన్ వరకు ఆయనకు. ఇంత పెద్ద మనిషి నిజం చెప్తున్నాడేమో అని నమ్మారు జనాలు. కానీ మేము చేసిన తప్పు ఎక్కడ ఇంత తప్పు కూడా లేదు. కానీ వీళ్ళు ఇచ్చిన హామీను పేద ప్రజలు అయ్యో 4,000 రూపాయలు పింఛని అంటే ఇస్తాడేమో అని నమ్మకంతో ఇచ్చాడు. ఆ పింఛని కూడా నీకు బిల్డింగ్ ఉంది, నీకు ఇది ఉంది, మీ కొడుకు కారు ఉంది, మీ కొడుకు ఎంప్లాయీ అని చెప్పేసి దాంట్లో ఎంత కోత పెట్టాడంటే అంత కోత పెట్టాడు. ఎంతమంది మనకు అవ్వతాతలకు పింఛన్ రావాల్సింది, వీళ్ళు ఎంత పింఛన్ ఇస్తున్నారు? మేము ఇచ్చిన లెక్క మా దగ్గర ఉంది, అంతే లెక్క ఇప్పుడు పింఛన్ 4,000 ఇస్తున్నారా? దాంట్లో 60%, 50% పింఛన్ ఇస్తున్నారు. రిమైనింగ్ 40%, 50% ఈ కారణాలు, ఈ షెడ్యూల్ పెట్టి దాన్ని కట్ చేస్తున్నారు. వికలాంగులకు ఉన్నారు, వికలాంగులకు మేము ఎన్నో ఎక్కువ ఇస్తామన్నారు. వికలాంగులకు చెప్పారు, ఈరోజు వికలాంగులకు 30% ఉంది, 20% ఉంది, 15% ఉంది, లేదు 40% ఉంది అని చెప్పేసి వాళ్ళకు తగ్గిస్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగులు అంటే ఏంది? ఏదన్నా కాళ్ళు చేతులు డ్యామేజ్ ఉన్న వాళ్ళే కదా, పని చేతగాని వాళ్ళే కదా వికలాంగులు అనేది, చేయలేని వాళ్ళే కదా. అలాంటి వాళ్లకు వాళ్ళ స్థితిగతులు ఆలోచించి అందరికీ అందజేయండి అన్నారు, అందరికీ అందించాడు. కానీ వీళ్ళు ఆడిన అబద్ధాల వల్ల సామాన్య ప్రజలు, ఇక్కడ ఒక చిన్న సామెత చెప్పొచ్చు మనం, పెడతానంటే ఆశ, కొడతానంటే భయం పేదవానికి. ఒక పెద్ద ఒక ధనవంతుడు ఉంటాడు పక్కన, ఆ ధనవంతుని దగ్గర అరే కొడతానంటే ధనవంతుడు అమ్మ భయపడతాడు. మీరందరూ రానురా 10 మంది రండి, మీకు చికెన్ ఉంది, మటన్ ఉంది, మీరు కడుపుంటే తిని వెళ్ళిపోండి అంటే కడుపుంటే తిందామని చెప్పి చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పారు, కడుపు నిండా చికెన్ ఉంది, బిర్యానీ ఉంది, మటన్ ఉంది, కడుపుంటే తినిపోతున్నాను అని పిలిచారు. జనాలంతా ఆ విధంగా వచ్చారు. కానీ ఈరోజు అదే జనాలు చెప్తున్నారు మాకు. ఈరోజు మేము పోరాటం చేస్తున్నాం ప్రజల్లో. మేము పోరాటం చేస్తుంటే పోరాటంలో ప్రతి ఒక్కరు చెప్తున్నాం, అయ్యా మేము ఓట్లు వేసాము, మరి ఆ ఓట్లలో ఏం జరిగిందో అర్థం కాలేదు. మేము ప్రతి ఒక్కరికి మేము జగనన్నకే వేసాం, జగనన్న ప్యాన్ గుర్తుకే వేసినాం, మరి ఏమి ఎట్లా పోయినాయో మాకేం అర్థం కావట్లేదు అంటున్నారు. ఒక్కొక్క బూత్లో డిఫరెంట్గా కౌంటింగ్ వచ్చింది. మరి 5-6 లక్షల ఓటింగ్ ఎగస్ట్రా వచ్చింది ఏపీలో. ఇప్పుడు ఎన్నికల వాళ్ళు ఈసీ వాళ్ళు ఏం చేస్తారు, ఇది పోలింగ్ ఎంత జరిగింది అనేది కౌంట్ చేస్తారు. పోలింగ్ కౌంట్ చేసినాక ఇన్ని లక్షలు పోలింగ్ జరిగింది, 5 కోట్ల ఓటింగ్లో ఇన్ని లక్షలు మనకు పోలింగ్ అయింది, ఇన్ని కోట్లు, 3 కోట్లు, 2.5 కోట్లు, 3.5 కోట్లు ఓటింగ్ జరిగింది అనేది ఒక లిస్ట్ ఇచ్చేస్తారు. ఎందుకంటే నేను బూత్ ఏజెన్సీగా కూర్చున్నా,
రిలీవర్గా ఒకసారి కూర్చున్నా, ఒకసారి డైరెక్ట్ బూత్ ఏజెంట్గా కూర్చున్నా, మొత్తం అందరితో సంతకాలు పెట్టుకుంటారు. మరి ఎలక్షన్ అయిపోయిన తర్వాత 5 లక్షలు 6 లక్షలు ఎగస్ట్ వచ్చేసాయి. అరే దైవాదనం, అది ఎలా జరిగిందనేది కూటమి ప్రభుత్వము, సెంట్రల్ ప్రభుత్వం చెప్పాల్సిందే. ఇవన్నీ ప్రశ్నించాల్సింది అసెంబ్లీలో కదండి, మరి మీరు హాజరవుతున్నారా అసెంబ్లీకి? హాజరయ్యాం కదా, ఫస్ట్ హాజరయ్యాం. మరి అక్కడ 11 ఎమ్మెల్యేలు మేము. మరి ప్రతిపక్షంలో ఎవరున్నారు? జనసేన మీ పార్టీ, బీజేపీ మీ పార్టీ, టీడీపీ మీ పార్టీ. మీరు అందరూ ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా ఎవరికి ఉంది? గతంలో తమిళనాడులో జరగలేదా? కర్ణాటకలో జరగలేదా? ఇప్పుడు జరిగినప్పుడు ప్రతిపక్ష హోదా నెక్స్ట్ తమిళనాడులో కూడా ఇచ్చారు కదా. తక్కువ సీట్లు 7, 8, 10 సీట్లు ఉండే ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ప్రతిపక్ష హోదా అంటే ఏంది? మాకేమన్నా మమ్మల్ని ఏమన్నా మళ్ళీ సీఎం ఏమని అడుగుతున్నామా? కానీ సీఎం మీరే కదా. ప్రజల సమస్యలు మేము మాట్లాడిస్తాం. ప్రతిపక్ష హోదా ఏమని అడిగాం కదా మేము. ప్రతిపక్ష హోదా ఇచ్చే ఏముంది ఇక్కడ? ప్రతిపక్ష హోదా ఇస్తే టైం పెరుగుతుంది, మాకు మా నాయకుడికి టైం పెరుగుతుంది. మా నాయకుడు మాట్లాడే, మేము ఇప్పుడు గవర్నమెంట్లో సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ప్రజల గురించి మొత్తం తెలుసు, పరిపాలన గురించి మొత్తం తెలుసు కాబట్టి మీరు ఇచ్చే టైం సరిపోదు నాకు. మీరు నాకు టైం ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇచ్చి నాకు టైం ఇవ్వండి, నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు చేసే పనులు మేము తప్పు అంటే మమ్మల్ని మీరు అడ్డుకోండి. మేము తప్పు అనట్లేదు, మీరు చేయండి. మీరు చేసింది తప్పు ఏది, కరెక్ట్ ఏది అనేది మేము అసెంబ్లీలో ప్రజలకు జవాబుదారీగా నిలబడతామని మేము చెప్తున్నాం. మీరు మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే, టైం ఎక్కువ వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఎండకడితే, ఇది ఆల్ ఓవర్ ఇండియా వరకు పోతే మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడి మీకు ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వడం భయపడుతున్నారు తప్ప, ప్రతిపక్ష హోదా అనేది వాళ్ళకు ఇవ్వాలంటే అది ఒక సెకండ్ పని. కానీ ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, మనం అబద్ధాలాడి గవర్నమెంట్లోకి వచ్చాము, జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పి పరిపాలన కరెక్ట్గా చేసి మనము మోసపూర్తితో మనం గవర్నమెంట్లోకి వచ్చాము, ఈరోజు మనం ప్రతిదీ చేయలేకపోతున్నాము అని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అసెంబ్లీలో అడిగితే, అది మొత్తం ఇండియా వైజ్గా స్ప్రెడ్ అయిపోతే, నేను 40 ఏళ్ళు ఇండస్ట్రీ, నేనే తెచ్చాను మొబైలు, నేనే తెచ్చాను పవరు, ఇవన్నీ మనం అబద్ధాలు ఆడుతుంటే, ఒకప్పుడు ఏముండిందంటే ఈ ఫేస్బుక్లు కానీ, ఈ సోషల్ మీడియా కానీ, ఈ టీవీలు కానీ తక్కువ ఉండేటి. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా అది నా భూతో నా భవిష్యత్తు అనేది నిజం అనుకున్న వాళ్ళందరూ. ఇప్పుడు ఎక్కడ ఉందండి? ఒక ఉల్లిపాయ అమ్ముకున్న వాళ్ళు కానీ, కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఏం హామీ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఏం హామీ ఇచ్చారు? ఈయన పాస్ చేశాడా, ఈయన పాస్ చేశాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ప్రతిదీ నెరవేర్చి బాజాప్తా బడ్జెట్, మన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది, మనం ఎన్ని హామీలు ఇచ్చామని లెక్కలేసుకొని 5 ఏళ్ళు పరిపాలన చేసిన నాయకుడు. ఆయన కింద నాలాంటి ఎంతోమంది కార్యకర్తలు మేము పనిచేశాం కాబట్టి మా దాంట్లో ఎలాంటి అవినీతి అనేది లేదు. ఈరోజు మీరు పోలవరమే కాదు, రివర్స్ టెండర్లు, నిన్నలాగా మన ప్రెస్ మీట్లో మాట్లాడాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది తిరుపతిలో ఒక కాంట్రాక్ట్ గురించి 40 కోట్లు రిటర్న్ టెండర్లో 40 కోట్ల రూపాయలు టీడీటీకి మిగిలిచ్చాం. ఆ రోజు మా గవర్నమెంటే లేకపోతే ఆ 40 కోట్ల రూపాయలు ఎవరి జోగులకు వెళ్ళేది? నిన్నలాగా ఏది ఒక బ్యాంకి, ఆ బ్యాంకులో టీడీటీ డబ్బులు డిపాజిట్ చేస్తే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ డబ్బులు ప్రైవేట్ బ్యాంకులో అంత డబ్బులు ఉండకూడదు అని చెప్పి దాన్ని ఇమీడియట్లీ వేరే బ్యాంకుకి మార్చితే, ఈ డబ్బులు మారిన 3 నెలలకే ఆ బ్యాంక్కి బోర్డు తిప్పేశారు. ఆ బ్యాంకులో ఆ డబ్బులు ఉండింటే బోర్డు తిప్పేసిన తర్వాత ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? నా కోర్టులు, జైళ్ళు, వాడు జైలుకి వెళ్తాడు. కానీ టీడీటీ డబ్బులు పోయినట్టే కదా. టీడీ డబ్బులు అంటే ఎవరి? ప్రజలంతా దేవుని ఆ వెంకటేశ్వర స్వామి మీద ఆ స్వామికి సేవలు చేసుకునే దానికోసం మొత్తం అందరూ ఒక దక్షిణ రూపంలో, కాணிక రూపంలో ఇచ్చిన డబ్బులు, దాన్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్దే ఉంటుంది. ప్రతిపక్ష హోదా ఇస్తారంటేనే అసెంబ్లీకి వస్తారా, లేకపోతే రారా? అట్లనేం లేదు, అసెంబ్లీకి వస్తాం. కానీ అసెంబ్లీకి వస్తే మీరు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. మేము ప్రజల్లోకి వెళ్ళి మీరు చేసే ప్రైవేటు, ఇప్పుడు మనకు నా ఏజీ 53 ఏజీ,
మన నాకు ఊహ వచ్చినామంటే మనకు 12 కాలేజీలే మనకు ఉండింది. 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 12 మెడికల్ కాలేజీ నుండి 17 మెడికల్ కాలేజీలు పర్మిషన్లు తెచ్చాడు. నాట్ ఈజ్ జోక్ కాదు. ఓ సెంట్రల్ ఇంటి మెడికల్ కాలేజీ మన ఏపీకి రావాలంటే 17 మెడికల్ కాలేజీలు అంత ఈజీగా రావు. ఎంతో నిబద్ధతతో పనిచేస్తే కానీ రావు. 17 మెడికల్ కాలేజీలు తెచ్చి ఈరోజు ఆల్మోస్ట్ 5 మెడికల్ కాలేజీ రన్నింగ్లో ఉన్నాయి. రిమైనింగ్ మెడికల్ కాలేజీలు అంతా వర్కింగ్లో, కొన్ని దగ్గరకు పడ్డాయి. కొంచెం ఇంకా దానికి ఒక 500 కోట్లు 600 కోట్లు పెడితే ఇంకా 5-6 రన్నింగ్లోకి వస్తాయి. అలాంటి కార్యక్రమాలు మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నారు. మరి దాని మీదనే మేము పోరాడుతున్నాం. మాకు టైం ఇచ్చే అసెంబ్లీలో అదే అడుగుతాం మేము, కానీ మీరు మాకు టైం ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే హామీలన్నీ నెరవేర్చారంటారా? నమస్కారం అన్న. నమస్కారం విద్యాసాగర్ గారు, బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? ఫైన్. అయితే ఒకప్పుడు 150 సీట్లతో గెలిచిన పార్టీ ఇప్పుడు 11 సీట్లకే పరిమితం అయింది కదా, దీని గురించి ఏ రోజైనా మీరు విశ్లేషించారా? తప్పకుండా మా పార్టీ 11 సీట్లకు మనము ఎందుకు వచ్చిందనేది మా పార్టీ పెద్దలు మొత్తం ఆలోచించి ఇది ఏం జరిగిందనేది కూడా మా పార్టీ ఒక అంశానికి వచ్చింది. మేము ఆ రోజు 11 సీట్లకు మేము పడిపోయామంటే మా నాయకుడు చేసిన చిన్నది ఒక మిస్టేక్ అనుకోవచ్చు, లేదా అది పొరపాటు అనుకోవచ్చు. కానీ మా నాయకుని చేతగాని పని ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి గారిది. అబద్ధం ఆడలేడు ఆయన, అబద్ధం చెప్పలేడు. ఎందుకు అబద్ధం చెప్పలేడు మా నాయకుడు అంటే, ఆ రోజు 2014లో 1000 రూపాయలు అవాతాతలకు పింఛను వచ్చేది. జగనన్న పాదయాత్రలో 1000 రూపాయలను 2000 చేస్తే అవాతాతలకు సరిపోదు. 1000 రూపాయలు వాళ్ళకి ఏదైనా ట్యాబ్లెట్స్ కానీ, వాళ్ళు ఏదైనా ఆకు ఒక్క తినడం కానీ, లేదంటే ఏదైనా ఒక చిన్న ఫ్రూట్స్, లేకుంటే ఏదైనా ఒక రుచైన ఫుడ్ ఏదైనా కొనుక్కొని తినాలంటే 1000 రూపాయలు నెల వరకు సరిపోదని ఆలోచించి 2000 చేయాలని జగనన్న చెప్పాడు. కానీ ఎలక్షన్ మళ్ళా 2018 ఎలక్షన్ వచ్చే లోపల చంద్రబాబు నాయుడు వచ్చేసి 2000 కాదు, నేను 3000 ఇస్తానని చెప్పి ఎలక్షన్కు వచ్చాడు ఆయన. అయినా జనాలు నమ్మలేదు. ఆ విధంగా అది నేను ఎందుకు చెప్తున్నానంటే, అదే విధంగా నిన్న వచ్చిన ఎలక్షన్లో కూడా నేను 4000 ఇస్తాను అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. 4000 ఇస్తానన్నప్పుడు మేము మా పార్టీలో కొంతమంది పెద్దలు నాలాంటి వాళ్ళు, సార్ మనం కూడా 4000 అని చెప్తే మళ్ళీ మనం సీఎంగా కంటిన్యూ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అని ఎంతోమంది సార్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఆయన ఏమన్నారు, మనకున్న బడ్జెట్, మనకు వచ్చే రెవెన్యూ ఇన్కము, మనకు టోటల్ అంతా ఈ 4000 ఇక్కడ, ఈ అమ్మఒడి, ఈ స్కూళ్ళు, నాడు నేడు, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఈ చేసేదానికి మన దగ్గర ఉన్న బడ్జెట్కు మనం ఇచ్చే హామీలకు సూటేబుల్ కాదు. రేపు చేయకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అబద్ధం ఆడాడనే ఆ పేరు, చెడ్డ పేరు మనకు రాకూడదు. స్టెప్ బై స్టెప్ ఇంతకుముందు మనం ఏదైతే 2000 చెప్పి 2000 ఇంటే 2500, 2700 ఇట్లా పెంచుకుంటూ వెళ్ళాం కదా, ఆ విధంగా విడతల వారీగా పెంచుకుంటూ వెళ్దాము, నేను అబద్ధం చెప్పడం వద్దు అని ఆయన చెప్పాడు. కానీ తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, 4000 అని చెప్పారు. ఎంతమంది ఇంట్లో మహిళలు ఉంటే ఒక్కొక్కరికి 1500 రూపాయలు పర్ మంత్ ఇస్తామన్నారు. అమ్మఒడి 15000 ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. పిల్లలు 2 పిల్లలు ఉన్నారు, కొడుకు కూతురు. కొడుకు 15000, కూతురుకు 15000, ఇంకొక కూతురుంటే ఇంకొక కూతురుకు 15000, ముగ్గురుంటే ముగ్గురికి 15000, అంటే 45000. ఇట్లా చెప్పుకుంటూ వాళ్ళ ఒక మినిస్టర్ కూడా చెప్పాడు, నీకు 15000, నీకు 15000, నీకు 15000 అని. ఎక్కడ ఇప్పుడు ఇచ్చారా? మళ్ళీ మేము 15000 ఇస్తుంటే ఏది నాడు నేటి కిందికి
మరుగుదొడ్లకు సాఫ్ సఫాయికి దీనికోసం 2,000 రూపాయలు అది మెయింటెనెన్స్ కింద మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆ ఫండ్ సపరేట్గా పెట్టి ఆ నాడు నేటి కింద డబ్బులు పెడితే దాంట్లో మీరు డబ్బులు నొక్కేశారు, మీరు డబ్బులు తిన్నారు అని చెప్పేసి దాన్ని దుష్ప్రచారం చేశారు. మరి ఈరోజు విద్యాశాఖ లోకేష్ బాబు గారు ఆయనే కదా, ఆయన విద్యాశాఖ మంత్రి. మరి ఇప్పుడు ఆయన ఎంత ఆయన 3,000 తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఆయన తీసుకుంటున్నాడా? నాడు నేటికి పెడుతున్నా ఇప్పుడు స్కూళ్ళకు బాగుకు పెడుతున్నాడా? మరి అది వాళ్ళే చెప్పాలా. ఎందుకంటే ఆ రోజు మేము తిన్నింటే 2,000 రూపాయలు, ఈ రోజు 3,000 వాళ్ళు తిన్నట్టే కదా. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు. పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు. ఇంకా మేము మా వంతు మేము కార్యక్రమాలు అవి ఇవి చేసుకుంటా వస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చిన తర్వాత పాదయాత్ర స్టార్ట్ అయింది. పాదయాత్ర స్టార్ట్ అయితే పాదయాత్రలో కూడా మేము పార్టీ ప్రోగ్రాం చేస్తూ అప్పుడప్పుడు ఒకసారి కదిరిలో ఒకసారి కలవడం, ఒకసారి కడపలో ఒకసారి, పొద్దుటూరులో ఒకసారి కలవడం, ఒకసారి ఆళ్ళగడ్డలో కలవడం, ఎక్కడ వీలైతే ఎక్కడికి మనకు అందుబాటులో ఎక్కడికి మనకు టైం జరిగితే అక్కడ పోయి ఒకసారి సార్ను కలిసి సార్ను చూడడం. ఏదైనా పాపం కాళ్ళకు బొబ్బలు వచ్చినాయి అనేది చెప్తా ఉంటారు. కాళ్ళకు అంత బొబ్బలు వచ్చినాయి, ఇంత లావు బొబ్బలు వచ్చినాయి జగన్ సార్ కంటే అయ్యో అనేది మేము పోతాం అక్కడికి. అక్కడ చూస్తే కాళ్ళకంత బొబ్బలు ఉంటాయి. మళ్ళా ఇక మీరు నాతో పాటు ఉండడం కాదు, మీరు కాన్స్టిట్యూన్సీలో తిరగండి అని చెప్పేవాడు జగన్ సారు. అప్పుడు జంగా కృష్ణమూర్తి యాదవ్ అని బీసీ అధ్యక్షుడు ఉన్నవాడు. నాకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయననే స్వయంగా లోటస్ ఫండ్లో కృష్ణమోహన్ గారు జయన్న బయట తీసుకొని జంగా కృష్ణమూర్తి గారికి చెప్పి ఏదైనా మంచి పోస్ట్ ఇవ్వమని చెప్పు జయన్నకు అని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. డైరీలో కూడా కృష్ణమోహన్ గారు ఆ రోజు లోటస్ ఫండ్లో నా పేరు, నా తండ్రి పేరు డైరీలో కూడా రాశారు. రాసుకొని ఆయనకు అన్న ఇట్లా జయన్న వస్తాడు, ఆయనకు మీరు ఏదైనా మంచి స్థానము ఇవ్వమని చెప్పాడు జగన్ సారు అన్నాడు. ఆయన నా దగ్గర పిలిచి జయన్న అయ్యింది ఎక్కడ ఎట్లా అని నన్ను అన్ని మాట్లాడి ఇలా సార్ ఇది అది ఇది అని నేను ఆయనతో మాట్లాడాను. నాకు అప్పుడు బీసీసీఎల్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఇచ్చారు. బీసీసీఎల్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఇస్తే అప్పటి నుండి మాకు ఒక అధ్యయన కమిటీని పార్టీ ఈ కుల సంఘాల కష్ట సుఖాలన్నీ తెలుసుకోవాలా అంటే తెలుసుకున్న దానికి ఒక కమిటీలో పెద్దలు ఉంటారు. ఆ పెద్దలతో పాటు మిగతా నాలాంటి కార్యకర్తలంతా మేమేం చేయాలా, ఒక 4-5 రోజుల ముందు ఆ యొక్క జిల్లాకు పోతాం. ఆ జిల్లాకి వెళ్ళి మేమందరం నియోజకవర్గంలో వెళ్ళి నియోజకవర్గం అభ్యర్థి మా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని కలిసి అన్న బీసీ కులాలలో అందరినీ పిలిచి మీటింగ్ పెడతాం. మీది ఒక కమ్యూనిటీ, మీది ఒక కమ్యూనిటీ, మీది ఒక కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీ వాళ్ళంతా మీ కష్టం ఏమన్నా ఉందా, ఏమన్నా మా కష్టం మాకు ఇట్లుంది, మాకు ఏమి మాకు ఈ విధంగా మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే వాళ్ళందరినీ కులానికి ఒక 3-4 పిలిపించేవాళ్ళం. 3-4 కులానికి పిలిపించేసి అక్కడ అధ్యయన కమిటీ మీటింగ్ హెడ్ క్వార్టర్లో పెట్టేవాళ్ళం. ఆ రోజు మా పార్టీలో ఈ అధ్యయన కమిటీలో ఉన్న పెద్దలందరూ ఆ రోజు ఆ సభకు వచ్చి ఆ స్టేజ్కి వచ్చేవాళ్ళు. ఆ స్టేజ్లో ఈ ఒక్కొక్క కులవృత్తి నాయకులకు లేదే మైక్ ఇచ్చేవాళ్ళు. మీది ఒక వడ్డేర కమ్యూనిటీ, మీకు ఏమి కష్టాలు ఉంది, మాకన్నా మాకు ఈ విధంగా ఉంది, మాకు కులవృత్తిని చేసుకునే దానికి మాకు కొండకు పోయి మాకు ఎక్కడైనా రాళ్ళు గిళ్ళు కూడా వేస్తే మాకు ఈ ప్రాబ్లం ఉంది, లేదంటే మాకు బిజినెస్ చేసుకుని వ్యాపారం చేసుకునే దానికి మాకు ఈ విధంగా ఉందని వాళ్ళు చెప్పుకునే వాళ్ళు. రజకులు వాళ్ళు మాకు ఈ కష్టం ఉంది, మమ్మల్ని ఏదో ఏసీలో చేర్చాలా, లేదంటే మాకు రాజకీయంగా మాకు అవకాశాలు, ఇట్లా ప్రతి ఒక్క కులం వాళ్ళు ఈ అధ్యయన కమిటీలో అడిగేవాళ్ళు. ఈ సమస్యలన్నీ మేము పిల్లలు చదువుకోవాలన్నా, లేదంటే మాకు ముసలోళ్ళు అయినాక ఏజ్ అయిపోయిన తర్వాత మాకు సరైన పింఛనీలు రావట్లేదు, ఇవన్నీ సమస్యలు చెప్తాయి. ఈ సమస్యలన్నీ ఈ అధ్యయన కమిటీ ఏం చేసేది, రిపోర్ట్ రాసుకునేవాళ్ళు. ఇవన్నీ రిపోర్ట్ రాసుకొని దీని ఒక ప్రణాళిక తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టి దీని ఎన్నికల మేనిఫెస్టో చేశారు. దానినే మేము ప్రజలకు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి చేశారు. అట్లా వర్కింగ్ ఈ జనరల్ సెక్రటరీ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా వైఎస్ అవినాష్ రెడ్డి గారికి
ఆయన నాకు ఒకరోజు ఆయన రాఘవరెడ్డి గారు ఫోన్ చేశారు, సార్ పిఏ అన్న మీ బయోడేటా సార్ అడిగాడు, మీ బయోడేటా పంపించండి అన్న అన్నాడు. ఇది మా గవర్నమెంట్ వచ్చినాక 2018 తర్వాత గవర్నమెంట్ వచ్చినాక నేను అనుకున్నా ఇంకా సరే ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు, ఇంకా మన వరకు వస్తుందా, మన వరకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకుంటారా నన్ను, జగన్మోహన్ రెడ్డి గారు నా వరకు గుర్తు పెట్టుకుంటారా, నేను అది రజక కమ్యూనిటీ నాది, నేను ఒక సామాన్య ఒక చిన్న ఒక పూరు గుడిసె మాది, ఒక చిన్న ఊరు మాది, చిన్న పూరు గుడిసె, నాకు నామినేటెడ్ పదవి నాకు ఇస్తారబ్బా అనుకున్నా నేను. సరే అని ఏదో నా బిజినెస్ నేను ఏదో రియల్ ఎస్టేట్ అవి ఇవి చేసుకుంటూ ఉన్నాను. ఒకరోజు ఫోన్ చేసి నీ బయోడేటా ఇవ్వన్నారు. సరే బయోడేటా ఇచ్చాను. ఆ బయోడేటా తీసుకుంటారు లేదో తూతు మంత్రంగా తీసుకుంటారేమో అనుకున్నా. ఆ బయోడేటా తీసుకొని ఒకరోజు టీవీలో వచ్చేసి స్కూలింగ్లో వచ్చేస్తే ఒక ఫ్రెండ్ అన్న కంగ్రాచులేషన్ అన్న అన్నాడు. దేనికి కంగ్రాచులేషన్ అంటే నీకు ఏపీ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చారన్న, స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నీకు ఇచ్చారన్న, అది పెద్ద పోస్ట్ అన్నా అన్నాడు. ఊరుకున్నా నాకే అది ఇస్తారు, అది అయ్యే పని కాదులన్నా సార్ అని. ఇంకా మా మిస్సెస్ని అడిగా, అది టీవీలో ఏదో స్కూలింగ్ వచ్చిందంట ఒకసారి చూడి అని చెప్పాడు. మా మిస్సెస్ ఒక అర్ధగంట సేపు చూసింది, సమయం అది ఎక్కడ కనపడలేదు, నువ్వు ఊరికే అట్లా ఎందుకో నాకు పని చేసుకుంటా ఇంట్లో అని చెప్పి మళ్ళీ అతన్ని అడిగాను ఫోన్ చేసి, ఎవరైనా నాకు ఏదో వచ్చిందంటున్నావు కదా, వచ్చి ఏదైనా పేపర్ గీపర్ ఉంటే ఒకసారి వాట్సాప్ పెట్టు, ఎందుకు నన్ను ఆడుకుంటావు, ఏదో ఒక ల్యాండ్ జూనికి వచ్చాను ఇక్కడ జంగల్లో ఉంటా నేను అని చెప్తే ఒక 10 నిమిషాలు అన్నది నాకు ఈ ఆర్డర్ కాపీలో లోగిడి జయన్న మేల్ చెమ్మలమడుగు అని చెప్పేసి నాకు ఒక కాపీ వచ్చింది. ఆ కాపీ వస్తే నాకు స్టేట్ వైడ్గా నేను మా పార్టీ కార్యకర్తలకు కానీ లేదంటే మిగతా వాళ్ళకి కానీ ఇంతవరకు నేను నీట్గా అందరితో మాట్లాడుకుంటూ మా పార్టీ సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు తీసుకెళ్లడము ఇట్లా కార్యక్రమం చేసుకుంటా వస్తున్నా. ఇప్పుడు నాకు మా జగన్మోహన్ రెడ్డి గారు, మా వైఎస్ అవినాష్ రెడ్డి గారు, నాకు మా రజక కమ్యూనిటీ సుమారు 14 లక్షల ఓటింగ్ ఉంటుంది ఏపీలో. మా కమ్యూనిటీని స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, రజక వర్కింగ్ ప్రెసిడెంట్గా జయన్న యాక్టివ్గా తిరుగుతాడని జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు జయన్న యాక్టివ్గా తిరుగుతాడని అవినాష్ రెడ్డి గారు చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారు జయన్న గతంలో కూడా తిరిగాడు కదా, గతంలో కూడా పనిచేసేవాడే కదా అని నాకు ఈరోజు నాకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చారు. మళ్ళా మా గవర్నమెంట్ వచ్చేదానికోసం ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం. ఆయన ఉంటేనే ప్రజలకు ఒక చల్లని చెట్టు కింద ఏదైతే మనం కూర్చుంటే అమ్మ చల్లని చెట్టు కింద ఉన్నాము అనేంత ధైర్యం ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారు చల్లని చెట్టు. ఆయన ప్రజల కోసం వస్తే ఆయన పరిపాలనలో ప్రజలు బాగుంటారు. దానికోసం నా వంతు నేను ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చేదానికి మేము మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగి గవర్నమెంట్ ఫామ్ చేసే వరకు మేము ప్రజల్లోనే ఉండి పనిచేస్తామని మీ శ్రీవిన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ద్వారా నేను ప్రజల కోసం పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. విద్యాసాగర్ గారికి నాకు నా ప్రస్తావనం, నేను పార్టీలు ఏ విధంగా చేస్తానో ప్లస్ మేము నా రాజకీయం ఏ విధంగా ముందుకెళ్ళాలనేది నాకు చాలా క్వశ్చన్లు వేసి ఆయన అడిగినందుకు నేను వెరీ వెరీ థ్యాంక్స్. నాకు అవకాశం, మీరు మీ విలువైన అవకాశాన్ని మీ స్టూడియోకి పిలిచి నన్ను అడిగినందుకు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న గారు. థ్యాంక్ యూ. మా శ్రీవిన్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోకి వచ్చి మీ విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు, మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మళ్ళా మీరు పిలిచితే నేను వస్తానని. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం.